చేస్తాం. అది రైట్. రాయపాటి అరుణ గారు, సార్ మీకు ప్యానల్లో ఉంది. నమస్కారం సార్, చెప్పండి. ఓకే. ఏంటి యాంకర్ శ్యామల గారు రంగంలోకి దిగుతున్నారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద. పిఠాపురంలో బాగా హడావిడి చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. మరొక వైపు కళ్యాణ్ గారి అడ్డాలో జగన్మోహన్ రెడ్డి గారి టూరు నిన్నంతా పెద్ద ఫుల్ ఫైర్ అయింది అక్కడ. సో ముందు 3 నెలల తర్వాత అంటే సుమారు 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారో అందరం చూసాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డాలో నిన్న ప్రస్తావించారు. ఒకసారి బయట, ఆ తర్వాత ఆయన కొద్దిగా వెటకారంగా నిన్న చేసిన కొన్ని ఉన్నాయి కదా ఆయన బాడీ లాంగ్వేజ్, అది ఒకసారి చూద్దాం. ప్లే చేయండి అమ్మా. అది అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏమో తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు. రైట్. అరుణ గారు సార్ వెళ్ళింది ఏ పని మీద వెళ్ళారు, ఏం జరిగింది ఆ స్థాయిలో అంత ఇంతకు ముందు ఎలా అయితే అంబటి రాంబాబు గారిని ఇంకొకరిని జోకర్ల కింద మీడియా ముందు ప్రొజెక్ట్ చేశారు ఈయనే స్వయంగా, ఇప్పుడు ఆయనే అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడండి. నాకైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. సరే, ఆయన బిహేవియర్ అది ఈ మధ్య కొంచెం ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లోనో లేకపోతే ఫర్దర్ గా వచ్చేటువంటి బర్డన్ల వల్ల అట్లా మారుతుంది, మనిషి మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ అర్థమవుతుంది ప్రతి స్పీచ్ లోను కూడా. ఇది కూడా అందులో బాగా ఇట్లా మాట్లాడచ్చు, అది పక్కన పెట్టేద్దాం, మనకి సంబంధం లేని విషయం. అది పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి, అలాగే వాళ్ళ పార్టీ పరిస్థితి ఆయన చూసుకుంటాడు. రెండోది, మొదటి మీరు ఇందాక అన్నారు శ్యామలా గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు అని చెప్పేసి, ఒక క్యాంపెయినర్ గా వచ్చినటువంటి మహిళా రాజకీయ నాయకురాలు ఎదగడం అనేది, మరో మహిళా నాయకురాలు రాజకీయాల్లోకి రావడం అనేది మేమందరం కూడా మహిళలుగా హర్షించదగ్గ విషయమే. కానీ మహిళలు నేర్చుకునేలాగా, అలాగే పార్టీ కూడా డెవలప్ అయ్యేలాగా, ప్రజల్లో మళ్ళీ విశ్వసనీయత కోల్పోయిన పార్టీ ఆవిడ వల్ల విశ్వసనీయత పొందేలాగా కనుక బిహేవ్ చేయగలిగితే రియల్లీ హ్యాపీ. ఏ పార్టీలో ఉన్న మహిళలు రాజకీయాలు నిలదొక్కుకోవాలి, ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మహిళల చేతుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆవిడని కూడా స్వాగతిస్తున్నా. ఏదో ఒక ప్యానల్ ఎదురుపడ్డప్పుడు కూడా ఆవిడకి విష్ చేస్తాను, ఇలాగే నా విష్ కూడా ఆవిడకి చెప్తాను డెఫినెట్ గా. ఇందులో ఎలాంటి సందేహం నా దగ్గర లేదు. రెండోది, పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అంటే విపరీతంగా దెబ్బతిన్న ఏరియా వచ్చి విజయవాడ. పిఠాపురం అనేది ఆల్రెడీ విజయవాడ ఆలస్యంగా హెచ్చరికలు రావడం మూలంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి కాకినాడ అండ్ పిఠాపురం ఏలేరు ప్రాజెక్టు వల్ల వచ్చేటువంటి ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో, కాలువ దానికి ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. అంటే ఆల్రెడీ ఒకటి ఎఫెక్ట్ చూశారు కాబట్టి ఇక్కడ అక్కడ సంబంధించి ఒక్కళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడల. వరద ప్రాంతం నుంచి అందరినీ ముందే తరలించేశారు సురక్షిత ప్రాంతం. ఫుడ్కు సంబంధించిన విషయం కూడా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఆగిపోయినా సరే ఇబ్బంది కలగకుండా ముందుగానే ఐటమ్స్ అన్ని డబ్బు చేశారు. ప్రతి ఒక్కళ్ళని కూడా సురక్షిత ప్రాంతంలో పెట్టి జాగ్రత్తగా చూసుకున్నారు. అయినా సరే ఈ ప్రాంతం వదిలిపెట్టి పిఠాపురం వెళ్లారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఏదో పూచిగా చూపించాలి, ఆయన్ని అక్కడ పని చేయలేదు అన్నట్లుగా నమ్మించాలన్న ప్రయత్నం చేయడానికి మాత్రమే వెళ్లారు తప్ప అక్కడ ప్రజలు మధ్యకి వెళ్ళాలి. మూడో విషయం, వెళ్ళిన వ్యక్తి ఈయన ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లు ఇచ్చాడో, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతోటి చాలా చోట్ల శ్మశానాల్లో, వాగుల్లో, కుంటల్లో, వీటిలో మాత్రం ఇచ్చాడు. జగనన్న కాలనీలో కొంతమందికి నివాసానికి స్థలాలు ఇచ్చున్నాడు గతంలో, కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు. ఆ ప్రాంతం నలుమూలలా చుట్టుముట్టింది వరద, కానీ అక్కడికి వెళ్ళాల. అలాగే రైతులు ఎక్కువగా పంట పండిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళాల.
ముంపుకు గురైనటువంటి కాలనీలకు కూడా వెళ్ళాల. కేవలం అది కూడా లోకల్ గా ఉన్నటువంటి పిఠాపురం పీపుల్ కాకుండా కాకినాడ నుంచి మనుషుల్ని తరలించి కాకినాడ మనుషులు వచ్చిన తర్వాత ఈ సరౌండింగ్స్ నిల్చున్న తర్వాత వాళ్ళని పరామర్శించి వెళ్ళాడంట. ఇక్కడ పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఇక్కడ పరామర్శించడానికి వచ్చినప్పుడు మమ్మల్ని కదా పిలిచి అడగాలి, మమ్మల్ని కదా పరామర్శించాలి, మాకు కదా న్యాయం ఏదైనా ఆయన చేయాలి అనుకుంటే చేయాలి విపక్ష నేతగా. కానీ కాకినాడ నుంచి మనుషులు ఇక్కడికి తరలించి వాళ్ళ ద్వారా సీన్ క్రియేట్ చేసుకుని షూటింగ్ జరిపి వెళ్ళిపోవటం ఏంటి అనేది పిఠాపురం రోజు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు చర్చ. ఈయన కావాలి అంటే మీ కెమెరా తీసుకెళ్లి కూడా క్లియర్ గా పిఠాపురం జనాన్ని అడగండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళంతా పిఠాపురం వాసుల, కాకినాడ వాసుల, ద్వారంపూడి